బుచ్చిపట్టణంలోని రామకృష్ణానగర్లో గత 40 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నామని ఈశ్వరమ్మ తెలిపారు. అయితే అర్ధాంతరంగా మున్సిపల్ సిబ్బంది వచ్చి నిర్మాణాలు చేపట్టకూడదని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెబుతున్నారని మండిపడ్డారు. ఇలా అయితే తాము ఎక్కడికి పోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో కూడా తమకు ఇళ్ల స్థలాలు రాలేదని వాపోయారు. ప్రస్తుత ప్రభుత్వం తమకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. సార్, నా పేరు ఈశ్వరమ్మ. కానీ మేము రామకృష్ణానగర్ మేము 40 సంవత్సరాల నుంచి ఉన్నాము. గుడిసెలు వేసుకొని ఉన్నాము. మొన్న గాలివాన వచ్చింది, గుడిసెలు పడిపోయినాయి. కానీ నాయకులకు అందరికీ చెప్పినాము, ఎవరు పట్టించుకోలేదు. కానీ 40 సంవత్సరాల నుంచి ఉన్నాం. కానీ మా దగ్గరకు వచ్చి మీరు లేండి ఉండండి అన్నోళ్ళు ఒక్కరు కూడా లేరు. కానీ ఇవాళ వచ్చి మా ఇళ్ళ మీదకి వచ్చి మున్సిపాలిటీ అధికారులు వచ్చి మమ్మల్ని మాటకు వచ్చి మీరు లేండి, లేకపోతే మీరు ఎడంటే మేము లేపేస్తాం అంటున్నారు. మాకు ఇల్లులు రాలేదు, స్థలాలు రాలేదు. స్థలాలకు పెట్టుకున్నా మాకు రాలేదు. మేము ఎక్కడికి పోవాలా? గత ప్రభుత్వంలో మాకు అసలు ఏ దారుఢ్యం లేకుండా చేసిండ్రు. సరే, ఈ ప్రభుత్వం వస్తేనైనా మేము ఏదో అంత ఇల్లు వేసుకొని ఉందామనుకుంటే మమ్మల్ని ఇల్లు వేసుకొని లేదు. మమ్మల్ని చిన్న బాధలు పెట్టడం లేదు. మేము ఉండేది 5-6 మంది ఉన్నాడు. 5-6 మంది కాడికి వచ్చి మమ్మల్ని లేండి ఏడు ఉండకూడదని అనేటట్టుగా మమ్మల్ని చిన్న బాధలు పెట్టలేదు. దయచేసి మాకేదో మమ్మల్ని ఏదో కొంచెం మాకు ఒక స్థలమైన ఇప్పిండి, లేదు ఉన్నదైనా చేసుకొనిండి. మేము కోరుకునేది అదే సార్. మేము ఎమ్మెల్యే మేడం దయచేసి మాకు స్పందించి మాకు న్యాయం చేసి మాకుండే ఇల్లులు మాకు ఇవ్వండి. లేదు ఇల్లులు ఈకపోయినా మరొక దగ్గరైనా మాకు స్థలాలు చూపిండి, మేము అక్కడికైనా వెళ్ళిపోతాము. ఏమీ లేకుండా మేము చూస్తే ఈ పరిస్థితుల్లో ఉన్నాము. మా ఆయన చూస్తే బాగలేనాడు, నన్ను ఇల్లు కట్టుకొని లేదు. నా పరిస్థితి ఏందో కొంచెం ఆలోచించండి సార్ అని చెప్పి నేను నమస్కారం చేసుకుంటున్నాను సార్.